హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసేటువంటి జాబ్స్కి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు డైలీ 1000 రూపీస్ అనేది ఇందులో ఎర్న్ అయితే చేసుకోవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్, ఇలా అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీ నుండి కోరుకున్నది ఒక చిన్న లైక్ మాత్రం కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఎవరు కూడా ఎవరికి అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా ఫ్రీగానే రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్ వచ్చేసి స్పీచ్ రికార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క పొజిషన్స్కి సంబంధించి ప్రజెంట్ హైరింగ్ అనేది జరుగుతుంది. మిగతా పోస్టులకి కరెంట్లీ నాట్ హైరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ స్పీచ్ రికార్డింగ్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ని అయితే చూద్దాం. ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే స్పీచ్ రికగ్నిషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫైనాన్స్ ఫర్ ద పూర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ప్రజెంట్ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై నౌ అని చెప్పేసి ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి సబ్మిషన్ అయితే చేయొచ్చు. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్వాలిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్స్, అలాగే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మినిమం మీరు 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది. ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చక్కగా మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్లోనే మీరు యొక్క వర్క్ అనేది చేయొచ్చు. స్పీచ్ రికార్డింగ్స్ ఇన్ యువర్ లోకల్ డయలెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ లోకల్ డయలెక్ట్ అంటే మనది తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో మీరు స్పీచ్ రికార్డింగ్స్ అనేవి చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మనకి మీకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీకు చక్కగా తెలుగుకి సంబంధించి చదవడం అండ్ అలాగే అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే మీకు మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఉండాలి. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మీ యొక్క మొబైల్లో ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. దిస్ వర్క్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు చక్కగా పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఎవ్రీ డే మీరు దాదాపుగా 1000 రూపీస్ వరకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బేసిక్ రెమ్యునరేషన్ వచ్చేసి ఎవ్రీ 60 మినిట్స్కి వీళ్ళు 900 రూపీస్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎఫెక్టివ్ డ్యూరేషన్ ఎట్ ప్రోరేటా బేసిస్ అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇచ్చినటువంటి టాస్క్ని బేస్ చేసుకొని ఈ యొక్క అమౌంట్ అనేది వాళ్ళు మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఈ యొక్క స్పీచ్ రికార్డింగ్స్కి సంబంధించి మనకి ఒక సెట్ ఆఫ్ టాపిక్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ టాపిక్స్ని బేస్ చేసుకొని వాటిని మనము అర్థం చేసుకొని దానికి సంబంధించి అదంతా కూడా మనము ఏదైతే టాపిక్ ఇస్తారో దానికి రిలేటెడ్గా స్పీచ్ రికార్డింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి అగ్రికల్చర్ అవ్వచ్చు, ఫైనాన్స్కి సంబంధించి అవ్వచ్చు, జనరల్ డొమైన్స్కి సంబంధించి అవ్వచ్చు. వాళ్ళు మనకి కొన్ని టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ని బేస్ చేసుకుని మనము ఆ యొక్క స్పీచ్ రికార్డింగ్స్ అనేవి చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు ద కన్వర్స్ ఆర్ టాక్ టు పీపుల్ ఇన్ ద లోకల్ డైలెక్ట్ ఆఫ్ ది చూజన్ లాంగ్వేజ్. సో మీరు ఏదైతే లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మీరు పీపుల్తో మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్స్ టు గో త్రూ టు ఏ పైలట్ task and it will be selected for the job only if they are found to perform satisfactorily అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి ఎలా సెలెక్షన్ చేస్తారంటే మీకు ఒక చిన్న టాస్క్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ పైలట్ ఇక్కడ మనకి పైలట్ టాస్క్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఒక టాస్క్ ఇస్తారు. అందులో కనుక మీరు క్వాలిఫై అయితే ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ స్పీచ్ రికార్డింగ్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి సంబంధించి మీకు ఒక టాపిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి స్పీచ్ రికార్డింగ్స్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయదు. అప్లికేషన్ ప్రాసెస్లో కనుక మీరు స్కిప్ చేసినట్లయితే మీకు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసేసేయండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత లాస్ట్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి.
సో డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్లో మీ యొక్క ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్. సో మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటి అది ఇక్కడ మీరు మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీరు ఏదైతే ఉంటున్నటువంటి డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఆ యొక్క ఏరియా పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసండి. తర్వాత హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ స్టేడ్ ఇన్ నేటివ్ ప్లేస్. సో మీరు ఏదైతే ప్రజెంట్ ఉంటున్నటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో అది మెన్షన్ చేయండి. ఎన్ని సంవత్సరాలు, ఒక 10 అయితే 10, 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్, లేదంటే 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, ఆ విధంగా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్ ఆర్ డిస్ట్రిక్ట్. సో మీరు ప్రజెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించి అక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ ఆఫ్ యువర్ కరెంట్ ప్లేస్. సో అంటే మీరు కమ్యూనికేషన్ అడ్రస్లో ఇచ్చింది ప్రజెంట్ అడ్రస్కి సంబంధించి సేమ్ ఉన్నట్లయితే అదే విధంగా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయాలి. తర్వాత సిన్స్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ ఇన్ కరెంట్ ప్లేస్. సో ఇక్కడ మనకి కరెంట్ ప్లేస్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ కూడా సేమ్ ఉన్నట్లయితే ఆ యొక్క ఇయర్స్ అనేవి ఇచ్చేసేయండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అదంతా కూడా ఇవ్వాలి. తర్వాత మదర్ టంగ్ ఆర్ నేటివ్ లాంగ్వేజ్. సో మనం మదర్ టంగ్ ఏంటి, తెలుగు కాబట్టి చక్కగా తెలుగు అని చెప్పేసి పెట్టండి. తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసిన తర్వాత డిజిగ్నేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ అయితే రిటైర్డ్ పర్సన్స్, జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీ యొక్క జాబ్ నేమ్ ఏంటి అది మెన్షన్ చేయండి. తర్వాత ఆర్గనైజేషన్. సో మీరు ఇక్కడ ఆర్గనైజేషన్ దగ్గర ఫ్రెషర్స్ అయితే NA అని చెప్పేసి ఇవ్వండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత పుట్ యువర్ లేటెస్ట్ CV లింక్. సో ఇక్కడ CV లింక్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది మీ యొక్క గూగుల్ డ్రైవ్లో కాపీ చేసుకోండి. సో గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత ఆ యొక్క లింక్ అనేది ఉంటుంది కదా గూగుల్ డ్రైవ్కి సంబంధించి ఫైల్ లింక్, ఆ లింక్ అనేది కాపీ చేసేసి ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఎవరైతే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రెస్పాన్స్ రావాలంటే స్పీచ్ రికార్డింగ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి స్కిల్స్ అన్ని కూడా ప్రాపర్గా రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే అప్లై చేయండి, అప్పుడు మీకు రెస్పాన్స్ వస్తుంది. లేకుంటే నార్మల్గా అప్లై చేస్తే మీరు అప్లై చేసి కూడా వృధానే, టైం వేస్ట్ అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, పాన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ NA అని చెప్పేసి ఇచ్చారు, NA అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత వాట్ అకార్డింగ్ టు యూ మేక్స్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ టాస్క్ ఆఫ్ రికార్డింగ్ ఆర్ ట్రాన్స్క్రిప్షన్. సో ఈ యొక్క ట్రాన్స్క్రిప్షన్ కానీ రికార్డింగ్కి సంబంధించి జాబ్ కానీ ఈ యొక్క జాబ్కి మీరు ఎందుకు సూటబుల్ అవుతారు, అది ఎందుకు మీరు ఫిట్ ఈ జాబ్కి, అది మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్లో అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఎలా రాయాలో తెలియకపోతే డైరెక్ట్గా మీరు ఈ యొక్క క్వశ్చన్ని కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి, మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. ప్లీజ్ చూస్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ డూయింగ్ ద టాస్క్. సో ఈ టాస్క్ అనేది మీరు చేయడానికి ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. సో చక్కగా తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వర్క్ చేస్తారు, సో మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా అది ఇక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్, ఇక్కడ కూడా మీరు ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్లో అదే ఇచ్చేసేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ I అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా కామెంట్స్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ అందరికీ కూడా ఇవన్నీ కూడా తెలుస్తాయి, కానీ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. CV లింక్ అంటే ఏంటి అని చెప్పేసి, CV అంటే ఏం లేదు కరికులం విటే, దాన్ని మనము రెజ్యూమ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాపర్గా రెజ్యూమ్ అనేది రెడీ చేసుకొని ఆ రెజ్యూమ్ ఫైల్ని మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ డ్రైవ్ యాప్ ఉంటుంది అందులో అప్లోడ్ చేసేసి అది షేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క లింక్ అనేది కాపీ అవుతుంది. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ప్రాపర్గా రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని అప్లై చేస్తే మీకు డెఫినెట్గా రెస్పాన్స్ వస్తుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి పైలటెడ్ టాస్క్ అనేది పంపిస్తారు, అది కంప్లీట్ చేస్తే ఇది జాబ్కి సంబంధించి మీరు సెలక్షన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పర్మనెంట్గా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు డెఫినెట్గా అప్లై చేసుకోండి, ఇది మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి. సో డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కైనా హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.